నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రేవంత్ రెడ్డి నల్గొండకు రాబోద్దనడం సరికాదు. కార్యకర్తల సమావేశంలో అద్దంకి దయాకర్. తెలంగాణ ఇంటి పార్టీ TRS పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కార్పొరేట్ కంపెనీలకు కాంట్రాక్ట్ వద్దు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముందు MSM అసోసియేషన్ నిరసన. కుప్పం హుండీ ఆదాయం 7 లక్షల పైనే. ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం చైర్మన్ మంజునాథ్ వెల్లడి. ఇక డీటెయిల్ చూస్తే ఖమ్మం జిల్లా గొల్లెగూడెం పంచాయతీ పరిధిలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ మహోత్సవానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థలదాత గణపరపు వీరయ్య నారాయణమ్మ దంపతులు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, దొండ నరసింహారావు, విజయ్ చౌదరి, కనకం నరసింహారావు, సురేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. బృహత్రయం విస్తరాలాగుం ప్రధప్రామానయుధపద్యమానద్వా కవి కవయక్కజ ప్రయజ్యో ఆనో నియత్తనే విరద్వరంగస్వా సహస్రనే విరుపయాః యజ్ఞం వాయ అస్మిన్ అభిహిమాలయంతోయం పాదస్వస్య విత్తలానద్వా రాజదగం హరీనా వివక్తవోశ్చాన ఉదవాదేద హస్తినారద ఆజాతపాదదాస్తా ప్రియావాజం నహిదేదం నంపేరమస్యశ్చర్చుని అచోదరేణ దక్యాదతేజో మానరిష్యే దర్యత్వపేదస్వా బ్రహ్మ్యాదవోత్తం పురుషజ వివేద ప్రయాద బుద్ధ్యాద అతోన్నతాది వాహవస్మిన్ గజాని తమాపాదస్వా మాతరత్నాభియజ్ఞాతాం సగోరుత ఊయతే దదగోదవేదస్వా పరమాత్మా పరమాగదే పరం బ్రహ్మ పరం యోగో పరమాత్మానం మన్యే అతరం యోగ్రహమన్నం వాజవేత్వా ప్రథమస్తప్తధానామోద్ధావాయ అన్యమదరక్తస్త్రియో తారం వైరయన్వా హరగ్నే హవ్యం వరత్ ఆంజనేయాయ విద్మహే వాజపుత్రాయ ధీమహి ధరాజాయ విద్మహే మహాబలాయ ధీమహి కర్కటేజ మహోత్సాహ సర్వకారసుదాతక చిత్రాదంహరమాం రక్కాసేందావయమే ప్రోత్సాహ కర్కటేజ మహోత్సాహ సర్వకారసుదాతక చిత్రాదంహరమాం రక్కాసేందావయమే ప్రోత్సాహ కర్కటేజ మహోత్సాహ సర్వకారసుదాతక చిత్రాదంహరమాం రక్కాసేందావయమే ప్రోత్సాహ కర్కటేజ మహోత్సాహ సర్వకారసుదాతక సంబరమాం రక్కాద్రేందావయమే ప్రభోత్సాహ కర్కటేజ మహోత్సాహ సర్వకారసుదాతక చిత్రాన్మరమాం రక్కాద్రేందావయమే ప్రభోత్సాహ కర్కటేజ మహోత్సాహ సర్వకారసుదాతక చిత్రాన్మరమాం రక్కాద్రేందావయమే ప్రభోత్సాహ కర్కటేజ మహోత్సాహ సర్వకారసుదాతక చిత్రాదంబరమాం రక్కాసేందావయమే ప్రభోత్సాహ ఓం హ్రాం ఓం హరిమర్కడవర్కడాయ స్వాహ ఓం హ్రాం హ్రీం హ్రోం హరిమర్కడవర్కడాయ స్వాహ ఓం హ్రాం హ్రీం హ్రోం హరిమర్కడవర్కడాయ స్వాహ ఓం హ్రాం. AITC నిర్మల్ జిల్లా కౌన్సిల్ సమావేశం మంగళవారం CPI కార్యాలయంలో జరిగింది. పద్మకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా AITC రాష్ట్ర కార్యదర్శి హాజరయ్యారు. నిర్మల్ జిల్లాలో 126వ మేడే విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 16న చెలో కలెక్టర్ నిర్వహించాలని, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యలపై ఏప్రిల్ 17న చెలో కలెక్టర్ నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. కార్యక్రమంలో విలాస్ SN రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు కామ్రేడ్ జాదవ్ శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు పెండారి ముత్యం, జిల్లా కార్యవర్గ సభ్యులు భీమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవమైనటువంటి ప్రపంచ కార్మిక దినోత్సవమైనటువంటి
జిల్లాకు పిలిపిస్తుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల వ్యతిరేకంగా వాళ్ళు చట్టాలను తీసుకురావడం జరుగుతుంది. ఉన్నటువంటి 100 సంవత్సరాలలో సాధించుకున్నటువంటి 46 చట్టాలను వాళ్ళు 4 కోడ్లుగా తీసుకొచ్చి వారు అంటే కార్మికులకు ఏ హక్కు లేకుండా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వేతన కోడ్ని తీసుకొచ్చారు. అందులో మనం ఈ 1886లో 8 గంటల పని దినం మీద సాధించుకున్నాము. అది తీసేసి 12 గంటలు చేయడం జరిగింది ఈ కోడ్లో. దీన్ని ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. దాని ఫలితంగానే గత నెల జాతీయ సమ్మె అనేది జరిగింది. అందులో 30 కోట్ల మంది పాల్గొన్నారు. ఈ 46 చట్టాలను రద్దు చేయాలనే ముఖ్యమైన డిమాండ్. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలి, దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దు, బ్యాంకుల ప్రైవేటీకరణ చేయొద్దు, ఎల్ఐసి ప్రైవేటీకరణ చేయొద్దు, రైల్వే ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్ తోటి జాతీయ సమ్మె జరిగింది. అయినాని ఈ కేంద్ర ప్రభుత్వము కదలడం లేదు, మెదలడం లేదు, చర్చలు కూడా చేయడం లేదు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు లేవు. కనీస వేతనాలు ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరి బీజేపీ ఎన్డీఏ ఈ మోదీ రాకమొదలు నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, నేను వచ్చిన ఒక నెల లోపట్లో, సంవత్సరం లోపట్లో ఈ ధరలు నేను తగ్గిస్తా అని చెప్పిండు. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము చూస్తుంటే రోజు ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, అదే కాకుండా నిత్యావసర సరుకుల వస్తువులు కానీ రోజు పెరగడం జరుగుతుంది. మరి ఆయన ఇచ్చిన వాగ్దానం ఎడిపోయింది. అట్లాగే ప్రతి సంవత్సరము 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తారట. ఈ రోజు మటుకు కూడా ఒక ఉద్యోగం కూడా కనీసం 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్న ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు. అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు ఏదైతే కార్మికులకు ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు పరిపూర్తి చేయలేదు. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఈరోజు ఆర్టీసీలో యూనియన్ లేకుండా చేసిండు. అసలు యూనియన్లే లేవంటుండే ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు బ్యాడ్జ్ పెడితే కూడా వాళ్ళని సస్పెండ్ చేయడము, వాళ్ళని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా సమస్యల మీద స్పందిస్తే నిర్మల్ పట్టణంలోని గాజులపేటలో పోలింగ్ బూత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసింహరాజు, జిల్లా కార్యదర్శి గాధి విలాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్, రామోజు నరేష్ పర్యటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసింహరాజు మాట్లాడుతూ నిర్మల్ పట్టణంలో గంజాయి మానుకో, యువత మేలుకు అనే అవగాహన కార్యక్రమం చేపట్టారు. మద్యం, గంజాయిపై త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, నిర్మల్ ప్రజల ప్రాణాలు కాపాడుతామని తెలిపారు. కార్యక్రమంలో సట్ల మహేష్, పృథ్వీరాజ్, ప్రభాకర్, అశోక్, ప్రదీప్ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క గాజుల్పేట్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుండి మనం చూస్తున్నాం. నిర్మల్ పట్టణము మంచి ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఈ పట్టణము ఈ మధ్యన గత 6 నెలల నుంచి ఈ నిర్మల్ పట్టణంలో గంజాయి యొక్క దందా పెరిగిన కారణంగా యువకులని ఏదో రకంగా మాయలో పాడేసి యువతని మత్తు బానిసలకి గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గంజాయిని పోలీస్ శాఖ వాళ్ళు ఎందుకు అదుపు చేయడం లేదు? కాబట్టి పోలీసు యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇవాళ యువతకు గంజాయి చేరుతుంది. కాబట్టి ఈ యొక్క గంజాయిని ఆపాలి. ఈ గంజాయి వలన నెలకు దాదాపుగా సుమారుగా 45 యువకులు చనిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క మరణాలకు కారణం కూడా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలా. నిర్మల్ పట్టణంలో గంజాయి రహిత పట్టణంగా నిర్మల్ తీర్చిదిద్దాలా. లేకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం తీస్తుంది. ఈ యొక్క గంజాయి సప్లై చేస్తున్న వాళ్ళపైన కూడా అవసరమైతే దాడులు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి యువతని ఆరోగ్యవంతులుగా చేయాలి. ఇది మన అందరి బాధ్యత. దీన్ని మంత్రి ఇందిరాకరణ్ రెడ్డి గారు మీరు కూడా దీనిపై దృష్టి పెట్టాలా. ఖచ్చితంగా నిర్మల్ బాగుండాలంటే ఈ గంజాయి శక్తులని వెంటనే అరికట్టాలా. ఈ గంజాయి శక్తులు ఒక ఉద్దేశంతో యువకులందరినీ నిర్వీర్యం చేయడం కొరకు ఈ యొక్క గంజాయిని నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో యువతల మీద ఇది
ఈ యొక్క గంజాయిని వెదజల్లుతున్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలి. ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై. తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ త్యాగమని, అమరవీరుల త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఆవిర్భవించిందని రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వార్డులో ఘనంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, జెడ్పీటీసీ అముల నారాయణ, వైస్ ఎంపీపీ స్వామి, నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం 27వ తారీఖు నాడు జరగబోయేటువంటి 21వ తెలంగాణ రాష్ట్ర సమితి వార్షికోత్సవంలో భాగంగా కార్యక్రమాలను మనము నిర్వహించుకోవడం కోసం రామగుండం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించుకోవడం కోసం పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా మండల అధ్యక్షులు, అదేవిధంగా ఇన్ఛార్జీలు అందరూ కూడా రావడం జరిగింది. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతో పాటు ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి గొప్ప నాయకత్వాన్ని అందించింది గులాబీ జెండా టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో వారు తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభం చేసిన నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బషీర్బాగ్ కాల్పులలో మృతి చెందినటువంటి అమరవీరులైనటువంటి రైతులకు మద్దతుగా నిలిచి తెలంగాణ రాష్ట్రం తప్పకుండా రావాల్సిందే, రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రాష్ట్రంలో బతుకులు మారుతాయని, ప్రజల జీవిత విధానం మారుతుందని, నీళ్లు, నిధులు, నియామకాల మీద మొదలైనటువంటి యొక్క ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ సైనికులుగా మనమందరం కూడా టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం, ఈరోజు భారతదేశంలో నగరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దశమ వార్షిక ఉత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం తొలుత మహాపూర్ణాహుతి నిర్వహించి అనంతరం స్వామివారికి చక్రస్నానం చేయించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సోమారెడ్డి, సభ్యులు వెంకటేశ్వర్లు, మురళి తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఉన్న ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో మంగళవారం 9 నెలలుగా భక్తులు సమర్పించిన ఉండి కానుకలను లెక్కించారు. ఆలయ చైర్మన్ మంజునాథ్ మాట్లాడుతూ ఉండిలో సుమారు 7,29,060 రూపాయల నగదు, 59 గ్రాముల బంగారం వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో, రెస్కో చైర్మన్ సెంథిల్, దేవాలయ చైర్మన్ మంజునాథ, దేవాదాయ శాఖ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తమ జిల్లాకు రావద్దు అనడం సరైంది కాదని అద్దంకి దయాకర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆందోళ్ మైసమ్మ దేవస్థానం దగ్గర ఒక ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మే 6వ తేదీ వరంగల్లో జరగనున్న రాహుల్ గాంధీ బహిరంగ సభ సందర్భంగా నేతలు సమావేశంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి పలు జిల్లాలతో పాటు నల్గొండ జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. కార్యక్రమంలో అద్దంకి దయాకర్, దుబ్బాక నరసింహారెడ్డి, పున్న కైలాస్, పల్లె రవికుమార్ తదితర నేతలు పాల్గొన్నారు. ఆర్ఎస్ఏలో పనిచేస్తుంటే అన్నప్పటి నుంచి మా పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు. సీనియర్ నాయకులు అనే ముప్పలు చెప్తున్నారు. ఎవరు సీనియర్ నల్లగొండ జిల్లాలో వచ్చిందని చెప్పి, వీరికి సమస్య వచ్చిందని చెప్పి, ఆయనకు టికెట్ వస్తుందో రాదో అని చెప్పి, ఈయనకు టికెట్ వస్తుందా అని, టికెట్ కూడా ఎవరికి రావాలో కూడా కార్యకర్తల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లాల స్థాయిలో ఉండేలు ఉండాలి. నేను చూస్తే ఢిల్లీలో వాళ్ళే కనపడతారు, హైదరాబాద్లో వాళ్ళే కనపడతారు, జిల్లాల వాళ్ళే కనపడతారు, ఇక మండలాల్లో వాళ్ళ జీతకాలు కనపడతారు. ఇక మరి మనమెందుకు ఇది బానిసత్వం చేయడమో మాకు అలవాటు కాదా? మరి ఏం చేయాలి? కాబట్టి నేను అంటున్నా, మా సీట్ల కొరకు మేము ఇప్పుడు ఎవరితో తలపడాల్సిన అవసరం లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. రాకపోతే అంతకంటే ఎక్కువ పార్టీ కొరకు పనిచేస్తాం. పార్టీని మొన్న ఏదో కంప్లైంట్ చేయగానే అందరూ ఏంది దాకా ఏదో పార్టీ మాట్లాడేట్టుంది, టీఆర్ఎస్ వాళ్ళు చూస్తున్నట్టు, బీజేపీ అట్లాంటి వాళ్ళని కొస ఓటితో పక్కన కొట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళం. ఓడిపోతున్న ఇంట వండుకుంటే కూడా కొట్లాంటి వాళ్ళం. మేము కేసీఆర్ ఇంట వండుకుంటే తెలంగాణ కూడా కొట్లాంటి వాళ్ళం. కాబట్టి మా కమిట్మెంట్ మీద ఏదో దాయకర్ ఆడికి రాడు, తుంగతుర్తికి రాడు అంటూ వచ్చేటోళ్ళను పోతే మళ్ళీ కాడికి పోయేసరికి మళ్ళీ ఫోన్ చేసి బెదిరిస్తూనే ఉంటాయి, లేకపోతే మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళ చేతిలో పెట్టుకుంటూనే ఉంటాయి. నేనేమంటున్నా, పార్టీ విధి విధానాలకు అనుకూలంగా అందరం పనిచేసుకోవాలి. నేనంటున్నా, దీంట్లో 20 నుంచి 80 ఇయర్స్ వరకు ఎవరు బతుకుంటారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక స్థాయిలో వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. పార్టీది ఎల్లేమల్లే అది కాదు కదా. ఇది ఇలా రాహుల్ గాంధీ స్పీచెస్ చూస్తే ఎంత ఇన్స్పిరేషన్స్తో ఉంటాయి. ఇది ప్రజలది పార్టీ. ప్రజల కొరకు మనం పార్టీని చేయాల్సిన అవసరం ఉంది, వ్యక్తుల కొరకు కాదు. నేను అంటున్నాను, రేవంత్ రెడ్డి గారు రేపు వచ్చేదాన్ని అందరం సక్సెస్ చేసుకోవడానికి ఎట్లా చేయాలనే ఒక ప్రణాళిక ఉండే. మేమనుకున్నది ఏంటిది, ఈ పార్టీలో ఎవరైతే ఇప్పుడు కొంతమంది ఏమవుతుంటారు, ఎవరు పట్టించుకోకపోతే టీఆర్ఎస్ కనిపోతుంది, ఎవరు పట్టించుకోకపోతే బీజేపీ కనిపోతుంది, ఎవరు పట్టించుకోకపోతే ఐడియల్గా ఉంటుంది, ఎవరు పట్టించుకోకపోతే పనులు చేసుకుంటుంది. ఆ పార్టీలో మాకు అవకాశాలు లేవనుకుంటుంది. కాబట్టి ఈ 3-4 యాంగిల్స్ మీరు సీరియస్గా ఆలోచించండి. ఇవాళ నేను అంటున్న ఒక మాట, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేసరికి గూడు పుటాన్ లెక్కలు వేస్తున్నారు అందరూ. ఓడిపోయిన రోజు ఒక్కడి ఇంట పీనికి వెళ్ళిట్టే పైన రీటని మళ్ళీ ఆయన కొట్టాడాల్సింది ఎవడు? కార్యకర్తే. నేను మొన్న ఎల్లారెడ్డిలో మాట్లాడిన దాని గురించి, కార్యకర్తల గురించి మాట్లాడుతుంటే ఎవరికి కడుపుని వస్తుంది. ఎట్లా వస్తుంది నీకు? కార్యకర్తే కదా, వాళ్ళు లేకపోతే నీకు ఎక్కడిది బలం? ఇలా కార్యకర్తల పక్షాన ఉండడం తప్ప, లేకపోతే కేవలం వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించడం అంటే, ఇప్పుడు నన్ను ఏమంటారు, రేవంత్ రెడ్డి భజన మండలి అన్నాడు మా జగ్గన్న అనని. మొన్న పీసీసీ ఎవరు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి భజన మండలి కూడా నేను. కార్పొరేట్ కంపెనీకి మన ఊరు మన బడి ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇచ్చే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని బషీర్బాగ్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముందు తెలంగాణ ఎంఎస్ఎం అసోసియేషన్ నిరసన తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 9,000 ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించనుందని అసోసియేషన్ నాయకులు తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శితో అసోసియేషన్ నాయకులు సమావేశమయ్యారు. సుమారు 396 కోట్ల ఈ కాంట్రాక్టు పనులను కార్పొరేట్ కంపెనీకి కేటాయించే కుట్ర జరుగుతుందని, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డ్యూయల్ డెస్క్ బెంచీలు, గ్రీన్ రైటింగ్ చాక్ బోర్డ్స్, లూజ్ ఫర్నిచర్స్ ఏర్పాటు చేయనుందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు టి చంద్రబాబు, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వెంకటరాజు పాల్గొన్నారు.
రెండు విధాలుగా విద్యార్థులకు లాభం చేకూరుతుంది. తెలంగాణలో ఉన్న ఎస్ఎస్ఐ యూనిట్లందరికీ పని దొరుకుతుంది. మాకే కాదు, మా లేబర్కి పని దొరుకుతుంది. మళ్ళీ సర్వీసెస్ ఉంటుంది. ఊళ్ళో ప్రతి డిస్టిక్లో సర్వీస్ ఉంది. ఇంకోటి ఈ డ్యూయల్ డెస్క్ డిజైన్ కాస్ట్ కూడా 10,500. ఇద్దరు 2 సీటర్కే 10,500. అంటే ఒక విద్యార్థికి 5,700 పెడుతున్నారు. ఇవి యాక్చువల్గా కార్పొరేట్ లెవెల్లో లుక్స్ ఉంటాయి, కానీ లో లెవెల్ అంటే మన డ్యూరబిలిటీ ఉంటుంది. చూడటానికి మంచిగా కనబడుతుంది, కలర్ఫుల్గా ఉంటుంది. దాన్ని అందరూ బాగున్నాయి అని అంటారు, కానీ కూర్చోవడానికి బాగుండదు. అందులో కూర్చుంటే మాత్రం విద్యార్థికి ఇలా అవుతుంది. ఇదివరకు గతంలో కూడా ఇలాంటి ఫర్నిచర్ తీసుకుంటాం, మనం ఫిర్యాదు చేశాము. అది అన్ని పేపర్లు అది ఇప్పుడు ఏమంటున్నామంటే తెలంగాణలో ఉన్న ఎస్ఎస్ఐ అందరికీ పని కల్పించాలి. ఎందుకంటే అంతర సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. అది ఇదిగా 2 ఇయర్స్ బట్టి కరోనా పాండమిక్ కాబట్టి అన్ని లాసులు నడుస్తున్నాయి ఇండస్ట్రీస్. ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు జిఎస్టీ కూడా మన తెలంగాణకే వస్తుంది. అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే తెలంగాణ విద్యార్థులకు అనుకూలమైన డ్యూయల్ అంటే స్పెసిఫికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ సుమారు ఇంతవరకు కొన్న ఏదైతే డ్యూయల్ కొన్నారో అవన్నీ కూడా స్పెసిఫికేషన్స్ చాలా ఇన్కంఫర్ట్గా ఉన్నాయి. ఇప్పుడు తీసుకునేటివి మాత్రం ఇంకా ఇన్కన్వీనియంట్. అంటే ఇంత వరెస్ట్ స్పెసిఫికేషన్స్ గల ఫర్నిచరు ఆంధ్రాలు ఇచ్చారు, అక్కడ మేనేజ్ చేసుకున్నారు. సేమ్ అదే ఎక్విప్డ్ చేస్తారు. నేను అందుకొరకు గవర్నమెంట్కి లెటర్ పెట్టిందంటే ఆంధ్ర గవర్నమెంట్ మోసపోయినట్టు మనం పోవద్దు, తెలంగాణ గవర్నమెంట్ కాబట్టి స్పెసిఫికేషన్స్ మార్చండి, తెలంగాణ వాళ్ళకి పని కల్పించడానికి కోరాము. ఇప్పుడు మొత్తము 3 ప్యాకేజ్ చేశారు, 35% కొంటున్నారు. 3 ప్యాకేజ్ చేశారు అంటే 35% కొంటున్నారు. 35%కి డ్యూయల్ డెస్క్లు వచ్చేసి 219 కోట్లు ఇప్పుడు డ్యూయల్ డెస్క్ కొంటున్నారు. అది 3 సార్లు కొంటారు. మొత్తము 35% చేశారు సార్ 3 టైమ్స్. అందులో ఫస్ట్ కొంటున్నారు. ఇప్పుడు 219 కోట్లు డ్యూయల్ డెస్క్లు, 106 కోట్లు ఫర్నిచర్, ఇంకా వేరే ఉన్నాయి. యూనిట్లకి ఇవ్వమంటున్నాం. ఒక్కరికి కాదు కదా, ఒక్కరు చేయలేరు కదా. ఇది ఇప్పుడు నేను చేస్తాను. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మేజర్ పంచాయతీ కార్మికులు సమ్మె చేపట్టారు. గ్రామ పంచాయతీ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికులకు పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. సమ్మెలో కమిటీ అధ్యక్షుడు ఎల్మల మనోహర్, జాయింట్ సెక్రటరీ గొడిసెల బక్కన్న తదితరులు పాల్గొన్నారు. జనగామ కోర్టుకు రావడం బాధ కాదు, కానీ వచ్చేటట్టు చేసింది ఎవరని పొన్నాల లక్ష్మి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ 11 జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని చెప్పి 33వ జిల్లాగా ప్రకటన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలోని మొదట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒకటి, రాహుల్ గాంధీ గారి రైతు సంఘర్షణ సభ మే 6వ తేదీ ఊరుగట్టు. రెండవది, ఈ నేపథ్యంలో ఈరోజు జనగామ మండలంలో కొన్ని గ్రామాల నుంచి టీఆర్ఎస్ పార్టీ వివిధ విభాగాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం. మూడవది, దురదృష్టం, నేను జనగామ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు కలిగి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి 8 సంవత్సరాలు, 2014లో ఎన్నికల ముందు
తనంత తానుగా జిల్లాల పునర్వ్యవస్థీకరణలో జనగామ జిల్లా 11వ జిల్లాగా మొదటి జిల్లాగా చేస్తారు. ఆ మాట ముఖ్యమంత్రి కాగానే మర్చిపోయింది. సరే, ఆ విషయంలో చాలా విషయాలు ఇప్పటికే మాట్లాడాను, మళ్ళీ మాట్లాడతాను. దురదృష్టం ఏంటంటే పరాయి పాలన కాదు, ఇది ప్రజాస్వామ్య పరిపాలన. పార్టీలు అధికారంలోకి వస్తాయి, పార్టీలు అధికారంలో ప్రతిపక్షంగా ఉంటాయి. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడకుండా, ఇచ్చిన మాటను గుర్తు చేయడానికి కూడా ఆస్కారం లేకుండా, ఇచ్చిన మాటను విజ్ఞాపనలు, విన్నపాలు, డిమాండ్లు చేస్తే గొంతు నొక్కే కార్యక్రమాలు చేసి ఈ దేశ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఎక్కడ కాదు, జనగామలోనే దాదాపు 180 రోజులు 144 సెక్షన్ విధించి గొంతు నొక్కిన సంగతి చాలా వర్గాలు కోరే డిమాండ్ చేస్తే తప్ప కాదు కదా. చివరికి లాయర్లు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఎన్జిఓలు, మహిళలు, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు జిల్లాగా చేయడం. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలుగా మేము కూడా పిలిపించాం, వాళ్ళు ఎమ్మడున్నాం. చీఫ్ సెక్రటరీ గారికి వినతి పత్రం ఇచ్చాం, సైకిల్ ర్యాలీలు చేసాం, పాదయాత్రలు చేసాం, మౌనయాత్రలు చేసాం, మౌన నిరసనలు చేసాం. ఇది ప్రజాస్వామ్యంలో ఉండే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ రెడ్డి నల్గొండకు రావద్దనడం సరికాదు, కార్యకర్తల సమావేశంలో అద్దంకి దయాకర్. తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కార్పొరేట్ కంపెనీలకు కాంట్రాక్ట్ వద్దు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముందు ఎంఎస్ఎం అసోసియేషన్ నిరసన. కుప్పం హుండీ ఆదాయం 7 లక్షల పైనే, ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం చైర్మన్ మంజునాథ్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.